యమ్మీ యమ్మీ సూపర్గా ఉందండి. చలికాలం కదా, బయట మస్తు చల్లగా ఉంది, వేడివేడిగా సూపర్గా ఉంది. మీరు కూడా వండుకొని ట్రై చేసేయండి. ఇంకెందుకు లేటు, ఫుల్గా వీడియో చూసేయండి. హాయ్ హలో, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నేనేం కర్రీ వండాను ఏంటో మొత్తం వీడియో ఫుల్గా చూసేయండి. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మిల్ మేకర్ కర్రీ చూసేయండి. మటన్ చికెన్ అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడి రైస్లోకి రోటీలోకి సూపర్ కర్రీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. నిజానికి నేను అనుకోలేదండి నన్ను ఇంతమంది విష్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇంకా ఈరోజు అయితే నేను మిల్ మేకర్ కర్రీ చేసి మీకు చూపిద్దామని సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారా? చూసేయండి. ఇంకా ముందుగా మిల్ మేకర్ని మంచిగా బాయిల్ చేసుకోవడం కోసమని గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టేసుకున్నాను. ఉల్లిగడ్డను కూడా పక్కన పెట్టేసుకొని ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకుంటున్నాను. మిల్ మేకర్ కర్రీని ఎలా వండితే బాగుంటుందో మీరు కూడా నాకు చెప్పేయండి. నాకు మసాలా మిల్ మేకర్ ప్లస్ ఇలా ఉల్లిగడ్డతో చేయడం మాత్రం వచ్చండి. ఇంకా నాకు ఎక్కువ వెరైటీస్ అయితే రాదు మిల్ మేకర్, కానీ ఎలా చేసుకున్న మిల్ మేకర్ మాత్రం సూపర్ అండి, చాలా టేస్టీ ఉంటుంది అండి. అది కూడా బడ్జెట్ అండి, చాలా తక్కువ ప్రైస్లో మంచిగా వస్తాయి మిల్ మేకర్స్. అందుకే ఎవరైనా దీన్ని ఈజీగా తినేస్తారు, తీసుకెళ్ళి కొని వండుకోవచ్చు, చాలా తక్కువ ప్రైస్ కాబట్టి. నేను చిన్నప్పుడు అయితే ఊర్లలో మ్యారేజెస్ అయితే పాపం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మటన్లో కానీ చికెన్లో కానీ మిల్ మేకర్లను వేసి పెట్టేవాళ్ళు. అంటే ఇంకా బడ్జెట్ను బట్టి కదండి, అందరికీ పెట్టాలంటే చాలా క్వాంటిటీ ఆఫ్ మటన్ ఆర్ చికెన్ పట్టేది. ఇంకా దానివల్ల ఈ మిల్ మేకర్లను యాడ్ చేసి అందరికీ సరిపడేలాగా మాత్రం పెట్టేది. ఉల్లిగడ్డలు మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ సూపర్ వస్తుంది. నిన్నటి లైవ్లో ఒక అబ్బాయి అయితే చాలా బాధపడ్డాడు. సుర దత్తాత్రి అని తన ఛానల్ ఉందంట, కొత్తగా ఓపెన్ చేశాడు. ఒకరికి నమ్మి ఐఫోన్ ఇప్పించాడంట ఈఎంఐలో. తను 2-3 మంత్స్ అవుతుందంట. 2-3 మంత్స్ నుంచి ఈఎంఐ కట్టకపోగా మొబైల్ పోయింది, ఏం చేసుకుంటావో చేసుకొని మాత్రం ఉల్టా మాట్లాడుతుందంట. అబ్బాయి చాలా బాధపడ్డాడు. నిజానికి ఈ రోజులల్లో మంచికి రోజులు లేవండి. ఎవరైనా సరే చెడికే రోజులు ఉన్నాయి. మంచిగా ఉంటే మాత్రం ముంచేస్తారు. నేను అందరికీ చెప్పేది ఒకటే, మంచిగా మాత్రం ఉండకండి, అలాని చెడుగా మాత్రం ఉండకండి. ఉండండి, కాకపోతే అందరినీ నమ్మకండి. మ్యాక్సిమం మనకు తెలిసిన దాంట్లో 99% మనకు ఓకే అన్న వాళ్ళని నమ్మండి. వాటర్ అయితే బయలైపోయి అందులో నేను మిల్ మేకర్స్ని అయితే వేసుకొని గ్యాస్ కట్టేసుకున్నాను. మళ్ళీ గ్యాస్ పెట్టాము అంటే మిల్ మేకర్ మెత్తగా అయిపోతుంది, చాలా సాఫ్ట్నెస్ తోటి వచ్చేస్తుంది. అలా ఉంటే తినలేము, కొంచెం క్రిస్పీనెస్ తోటి ఉంటే బాగుంటుంది మిల్ మేకర్. అందుకని ఇలా ఇక్కడ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలు అయితే పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చివాసన పోవాలంటే అందరికీ తెలిసిందే కదా, ఇంకెందుకు సాల్ట్ వేసుకోవడమే. సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిగడ్డ తొందర ఫ్రై అయిపోతుంది. సర్లే, కానీ నిన్న అబ్బాయి చెప్తుంటే నాకైతే చాలా బాధ వేసింది. 1 ఇయరే అవుతుందంట మ్యారేజ్ అయ్యి, కానీ మ్యారేజ్ అయిన 1 ఇయర్కే అబ్బాయి ఎలా నమ్మాడో ఏమో, తమ్ముడు అనుకొని మొబైల్ అయితే ఇప్పించాడంట. మొబైల్ ఇప్పించినందుకు తను మాత్రం మంచి గుణపాఠం నేర్పాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తనకే సపోర్ట్ చేస్తున్నారంట. ఫోన్ కాస్ట్ వచ్చి ఎంతో తెలుసా అండి, 65,000 అంట. చిన్న అమౌంట్ అయితే కాదు కదండి, కానీ అలా చేయకండి. ఎవరైనా సరే ఈఎంఐలో కానీ ఎవరైనా నమ్మి మీకు ఇప్పించారు అని అంటే మీ మీద చాలా నమ్మకం ఉంటేనే ఇప్పిస్తారు. ఇప్పించినప్పుడు మీకు వెళ్ళని సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళకి చెప్పండి, మాకు వెళ్ళట్లేదు, కొంచెం చూసి మీరు కట్టండి అనో ఏదో. వాళ్ళకి చెక్ బౌన్స్ అవ్వడం వల్ల సివిల్ మొత్తం పడిపోతుంది. సివిల్ పడిపోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమీ రాదండి పాపం. వాళ్ళకి ఏ లోన్ కావాలన్నా, మీకు ఇప్పించిన మొబైల్ ఇన్ కేసు వాళ్ళు తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం. వాళ్ళకి కావాల్సిన వచ్చినప్పుడు బయట వాళ్ళను బతలాడాల్సి వస్తుంది. కానీ అలా చేయకండి. తీసుకున్న వాళ్ళు మంచిగా కట్టుకోండి. కట్టేవాళ్ళు లేరని నేను అనట్లేదండి, కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఒక్కరో ఇద్దరు అక్కడ అడప అన్నట్టు ఇలా మాత్రం ఉంటుంది. ఈరోజు నేను వీడియో మాత్రం ఒరిజినల్ సౌండ్స్ తోటి మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఎందుకు అనంటే ఒకసారి ట్రై చేద్దాం ఒరిజినల్ సౌండ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను సౌండ్ అయితే ఏది మ్యూట్లో పెట్టకుండానే నార్మల్గా ఒరిజినల్ సౌండ్స్ తోటి మొత్తం క్లియర్గా నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఫైనల్గా మిల్ మేకర్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. అందుకని వాటర్ వంపేసుకొని కొంచెం కోల్డ్ వాటర్ అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అసలు మీకు ఎంతమందికి మిల్ మేకర్ అంటే ఇష్టమో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. మిల్ మేకర్ మంచిగా వాటర్లో వేసుకున్నాను కదా, వాటర్ అంతా తీసేసి ఇలా మాత్రం పెట్టుకోవాలి పక్కకి. లేదు అని అంటే మెత్తగా అయిపోతుంది, కానీ మెత్తగా అయిపోతే అసలు బాగుండదండి మిల్ మేకర్ కర్రీ. నాకైతే మా అమ్మమ్మ నేర్పిందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి వండింది, అంతకుముందుకు నేనైతే ఎప్పుడూ తినలేదు. అమ్మమ్మ వండడం, ఇంకా అమ్మమ్మ నానమ్మ చేతి వంటలు అయితే చెప్పనక్కర్లేదు, సూపర్గా ఉండేది. మా నానమ్మనైతే కోడిగుడ్ల కూర వండేదండి. నిజంగా చెప్తున్నా, నానమ్మ అయితే లేదు ఇప్పటికీ.
తను వండిన కూర మాత్రం నాకు ఇప్పటికీ గుర్తే అండి. కొంచెం అంటే ఒక్క ముద్ద సరిపడా కూర వేసుకున్నా సరిపోయేది. అప్పుడంటే పాపం అన్నిటికీ రేట్లు తక్కువైనా అమౌంట్ లేక కొంచెం కొంచెమే వండేవాళ్ళు. నానమ్మ ఒక్క గుడ్డుతోటే కర్రీ వండేది. ఆ ఒక్క గుడ్డు కర్రీ ఎంతమందికి వస్తుందండి? మేము 12 మంది, మేము మనవరాళ్ళము. అసలు ఎవరికి పెట్టలేక తను తినలేక ఎంత బాధపడేదో నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా సరే అట్లనే సరే నేను కొంచెం తెచ్చుకొని అయితే తినేసేదాన్ని. నేనంటే బాగా ఇష్టం ఉండే మా నాన్నమ్మకి. కొంచెం దాచిపెట్టైనా సరే నాకు ఇచ్చేది. ఇంకా దాంతో తినేదాన్ని. నాకు నిజంగా ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి మీకు కూడా కంపల్సరిగా వండి చూపిస్తాను. అది సూపర్ ఉంటుందండి. దీంట్లో నేను పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే పక్కకు చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. ఇంక ఇదైతే అమ్మమ్మ నేర్పిన వంట అని చెప్పాను కదా, అమ్మమ్మ కూడా సూపర్గా వండుతుందండి. అసలు పిండి చారు, మిల్లిమేకర్, పచ్చళ్ళు అయితే చెప్పొద్దు. ఇంకా ఊర్లలో నేల మీద దొరికే ఆకుతోటి కూడా అమ్మమ్మనైతే చేసి పెట్టేది. చాలా టేస్టీగా ఉండేది. వాళ్ళ చేతిలో ఏముంటుందో తెలియదు కానీ వాళ్ళు ఎంత సింపుల్గా ఏం లేకుండా ఒక్క సుక్క నూనె వేసి వండినా కూడా సూపర్ టేస్ట్ అండి. మనం అన్నీ వేసినా కూడా ఇప్పుడు వేస్ట్. ఇదైతే మంచిగా మగ్గిపోయింది. దీంట్లోకి ఉప్పు కారం సరిపడినంత వేసుకొని ఒక్క 2 నిమిషాలు మాత్రం చిన్న మంట మీద పెట్టుకోవాలండి. నేను హైలో పెట్టుకొని మర్చిపోయాను. కొంచెం అడగంటింది, అయినా పర్లేదు. ఆ పని ఈ పని చేసుకుంటూ వంట చేస్తూ ఉంటాం కాబట్టి ఇలానే అవుతుంది. ఒకటే పని మీద నేనైతే డిపెండ్ కాలేనండి. ఒకటి చేసుకుంటూ ఇంకోటి మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి. ఇంకా ఇక్కడ దీని మీద మూత కూడా పెట్టేసుకున్నాను. ఇది మంచిగా మగ్గినాక దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నిన్న అబ్బాయి నాతో లైవ్లో ఉన్నంతసేపు కూడా చాలా సఫర్ అయ్యాడు. అసలు ఏం చేయాలక్క నన్ను కూడా అడిగాడు. నేనేం చేయగలుగుతాను, కాకపోతే చెప్పాను ఎంతో కొంత బతలాడైనా అమౌంట్ తీసుకో తమ్ముడు, పోయిన మొబైల్ని అయితే రాలేము, కాకపోతే బ్లాక్ చేపించవచ్చు కదా, బాక్స్ ఉంటే అని కూడా చెప్పాను. బాక్స్ కూడా లేదు అంటున్నాడంట తను. ఇంకా ఏం చేయలేనక్క అని అన్నాడు. ఏదో మార్గం అయితే ఉంది, ఒకటి దోలాడాను అని చెప్పాను. నిజంగా తమ్మునికి అంత మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే తను కూడా చిన్న జాబ్ చేస్తున్నాడండి. చిన్న జాబ్ చేస్తూ రీసెంట్ 1 ఇయర్ అవుతుందంట మ్యారేజ్ చేసుకొని. ఇక్కడ మియాపూర్లో ఉంటుండంట. అంటే ఆల్మోస్ట్ సిటీ అండి. సిటీలో ఉన్న వాళ్ళకి అమౌంట్ ఎంత ఇంపార్టెంటో నాకు కూడా తెలుసు. 1 రూపీ కూడా ఇంపార్టెంటే. కానీ పాపం ఆయనకైతే 65,000 ఎక్కడి నుంచి తెచ్చి కడతాడండి? మంత్లీ ఈఎంఐ కట్టాలి అని. పోనీ ఆ వస్తువు మన దగ్గర ఉంది అని అంటే ఏమో అనుకోవచ్చు. ఇక్కడ వాటర్ వేసుకున్నాక మంచిగా బాయిల్ అయిపోయింది. ఇందులోకి ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్న మిల్లిమేకర్ను వేసేసుకొని సరిపడినంత మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆపేయడమే అండి. ఈ మిల్లిమేకర్ కర్రీ రోటీకైనా, చపాతీకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదండి. అతను అన్నిట్లలో డిఫరెంట్ మా ఆయన. మాకు ఇష్టం ఉన్న కర్రీస్ ఆయనకి ఇష్టం ఉండవు, మాకు ఇష్టం లేని కర్రీస్ ఆయనకి ఇష్టం ఉంటాయి. ఇంకా మేము ఇష్టం ఉన్నది చేసుకున్నప్పుడు ఆయనకు వేరే చేయక తప్పదు నేను. కానీ నైట్ మాత్రం చేయలేదు. కానీ మాటలు అయితే పడ్డాను, తిట్టాడు ఆల్రెడీ. మిల్లిమేకర్ ఎందుకు వండావు, ఆకుకూరలు తెచ్చాను కదా అవి వండొచ్చు కదా అని. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, అందరి ఇళ్ళల్లో ఉండేదే కదా. ఇంకా లైట్ తీసుకున్నాను, ఇంకా తినేసినాము. తిందామని చెప్పి మీకోసం నేను కొంచెం అయితే రైస్ కర్రీ వేసుకున్నాను. టేస్ట్ ఫస్టే చూసి చెప్పేద్దామని. నిజానికి చెప్తున్నా అండి, మామూలు టైంలో కంటే అసలు చూస్తుంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నోట్లోకి నాకైతే క్రేవింగ్స్ వస్తున్నాయి. అంత సూపర్గా ఉంది కర్రీ, సూపర్గా కుదిరింది. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చుతుంది అని గెస్ చేస్తున్నాను. ఒక లైక్ అయితే కొట్టండి, కంపల్సరిగా చెప్తున్నా. యమ్మీ సూపర్గా ఉందండి. చలికాలం కదా, బయట మస్తు చల్లగా ఉంది, వేడివేడిగా సూపర్గా ఉంది. మీరు కూడా వండుకొని ట్రై చేసేయండి. ఇంకెందుకు లేటు, ఫుల్గా వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.